ఈ దినం వరకు మనను సజీవులుగా ఉంచినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాలను పరిశీలించుకుందాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇది దాదాపుగా 7వ వచనం నుంచి చెప్పబడినటువంటి విషయం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిచయులు లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెగవారికి జరిగినటువంటి ఒక వాదన ఇదేంటనంటే, అడుగడుగున ఈ భూమి మీద యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అడుగడుగున ఆయన బోధకు ఆటంకాలు అనేటువంటివి ఉన్నాయి. యేసు ప్రభు యొక్క బోధకి ఆయనేమో ఆత్మ సంబంధంగా బోధించేవాడు, ప్రజలేమో శరీర సంబంధంగా ఆలోచించేటువంటి వాడు. ఆయన ఆత్మ సంబంధంగా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో బోధించాడు. అయితే అది అనేకులకి అభ్యంతరకరంగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మాత్రం మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆయన 11వ అధ్యాయము 6వ వచనంలో, మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువారి విషయంలో అభ్యంతరపడినవాడు ధన్యుడు. యేసుక్రీస్తు బోధకు ఎవరైతే అభ్యంతరపడుతూ ఉంటారో అతను ధన్యుడు కాదు. కానీ నా విషయం అందు అభ్యంతరపడినవాడు ధన్యుడు అన్నాడు. అంటే ఆయన ఏ బోధ అయితే చెప్పాడో ఆ బోధను అనుసరించేటువంటి విధానం. సాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఈ ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ యొక్క అంశంలోనే మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు. అంతటా చూడండి, 15వ అధ్యాయం 12వ వచనం, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్రని నీకు తెలియనా ఆయన్ని అడిగగా. అంటే యేసు ప్రభువారు మాటను బట్టి ఎవరు అభ్యంతరపడుతున్నారు అంటే, సత్యమైనటువంటి బోధకు అభ్యంతరాలు ఉండవు అని అనుకోవడానికి లేదు. అంటే సత్యానికి అందరూ ఓటేస్తారని ఒక రూల్ ఏమీ లేదు. ఖచ్చితంగా ఆ విషయంలో చాలామంది అభ్యంతరపడతారు. యేసు ప్రభువారికి చాలా అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆయన అసలు ఏ అంశం గురించి మాట్లాడాడనంటే, మీరు కనుక చూసినట్టు పైన కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. కిందకు వచ్చేటప్పటికి కొంతమంది తెలియజేశారు. ఏమన్నాడంటే, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడితేనని నీకు తెలియనా అని ఆయన అడిగా. అంటే యేసు ప్రభువారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటంటే, అయ్యా నువ్వు బోధించావు కదా, ఈ విషయంలో వాళ్ళు అభ్యంతరపడుతున్నారు అంటే ఆయన ఏమన్నాడో తెలుసండి. కింద చెప్తున్నటువంటి ఒకటి, ఆయన పరలోకముందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వెలిగించబడుతుంది, వారి జోలికి ఏం చేద్దానండి ఒకటి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపునేళ్ళ వారిద్దరూ గుంటలో పడుదురు అనేటువంటి మాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక వ్యక్తికి జ్ఞానం లేదనుకోండి, ఆత్మ సంబంధ విషయాల్లో ఆ వ్యక్తి మళ్ళీ ఆత్మ సంబంధ విషయాల్లో జ్ఞానం లేనటువంటి వ్యక్తిని దగ్గర నడిపించబడడానికి వెళ్ళాడని అనుకోండి, ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సంగతి మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అదేంటనంటే, సలహా అనేటువంటిది. అంటే నేను చరిత్ర నుంచి ఈ సమయంలో రెహబాము గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. రెహబాము పతనం ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందనంటే, మీకు ఆలోచించినట్లయితే అతను ఏం చేశాడనంటే, సొలొమోను తర్వాత అతను ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతనికి పెద్దలకు సలహా ఇచ్చారు. ఏమిచ్చారంటే, యా నువ్వు ఎప్పుడూ కూడా మేము మీకు సేవ చేసుకుంటాం, ఖచ్చితంగా నువ్వు మేల్చి
నీకు ఎప్పుడు మేము లోబడి ఉంటామంటే రెహబోము ఆ సలహాను లెక్క చేయలేదు. అతను ఏ సలహా తీసుకున్నాడనంటే మనం ఆలోచిస్తే తన తోటి యవనస్తుల సలహాని ఎక్కువ తీసుకున్నాడు. అక్కడ నుంచి అతని జీవితం వాళ్ళు ఏమన్నారంటే అలాగేమీ అవసరం లేదు, నీ తండ్రి నడుం కంటే అక్కడ చెప్పాడు, నా తండ్రి నడుం కంటే చిటికిన వేలు నాకు చాలా పెద్ద, అంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అనేటువంటి మాట అక్కడ చెప్పాడు. అక్కడ నుంచి అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, అనేకమైనటువంటి పాపాలు దారితీసింది. దీనికి కారణం ఏంటో తెలుసండి, ఒక సలహా. జీవితంలో మనందరం జీవన శైలిలో జీవించేటప్పుడు ఖచ్చితంగా మనం సలహాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక ఉదాహరణ మీకు నేను చెప్తున్నాను. జీవితం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఒక ఇద్దరు భిక్షగాళ్ళు చోట కూర్చున్నారంటండి. కూర్చొని ఒక భిక్షగాడు అంటున్నాడంట, ఏమంటున్నాడనంటే, నేను ఎక్కడ నుంచి మొదలయ్యానో ఇప్పటికీ అక్కడే ఉన్నాను, ఎందుకంటే నేను ఎవరి సలహా వినలేదు అన్నాడంటే. దానికి ఇంకో భిక్షగాడు ఏమన్నాడంటే, నేను కూడా ఎక్కడ ప్రారంభించానో అక్కడే ఉన్నాను, ఎందుకంటే నేను అందరి సలహా విన్నాను అన్నాడు. ఇప్పుడు ఇందులో సలహా వినడం అనేటువంటిది ఏంటంటే, మొదటి వ్యక్తి ఏమో నేను ఎవరి సలహా విన్నో అందుకే ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. రెండో వాడు ఇచ్చినటువంటి నేను కూడా ఎక్కడున్నా అక్కడే ఉన్నాను, ఎందుకంటే నేను అందరి సలహా విన్నాను. అంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి తప్పే. సలహా మొట్టమొదటి ఎవరి సలహా వినలేదు, రెండో వాడు అందరి సలహా విన్నాడు. ఈ రెండో తప్పే. అందువల్ల వాళ్ళు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉన్నారండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవన విషయంలో సలహా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఎవరి సలహా వినకపోయినా ప్రమాదమే, లేదనంటే ఆయన కొన్ని సలహాలు విన్నా ప్రమాదమే. కనుక ఇక్కడ రెహబోము ఆ పెద్దలు చెప్పిన సలహా ఈయన ఉండవలసింది, కానీ వినలేదు అతను. కానీ ఏం చేశాడనంటే తన జీవితాన్ని యవనస్తుల సలహాతో పాడు చేసుకున్నాడు. సాధారణంగా మీరు కనుక ఆలోచించినట్లయితే దేవుని యొక్క సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. జీవన విధానంలో, జీవితంలో దేవుని కొరకు బ్రతికేటప్పుడు ఎప్పుడూ కూడా దేవుని కొరకు, దేవుని యొక్క దయ కొరకు, దేవుని సంతోషపెట్టడానికి ఎవరైతే బ్రతకాలని తీర్మానించుకున్నారో వారిని ఖచ్చితంగా సలహాలు అనేటువంటిది ఖచ్చితంగా ఎవరొకరు ఏదో సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఈ సలహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండకపోతే మన జీవితం, ఇక్కడ అన్నాడండి, గుడ్డువాడిని త్రోవ చూపిన ఇలా ఏమవుతాడంటండి, గుంటలో పడతారు. కాబట్టి మనము తీసుకునేటువంటి సాధారణంగా జరిగేటువంటి విషయాలు ఏంటంటే, మన రెహబోము విషయంలో చూసాం. అంటే అతను సలహా ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే యవనస్తుడైనటువంటి సలహా. సాధారణంగా చూడండి, యవనస్తుల మైండ్ సెట్ ఎప్పుడూ కూడా పెద్దల సలహా అడగడం కంటే వారు తోటి వారితో ఎక్కువగా విషయాలు డిస్కస్ చేస్తారు. ఇది యవనస్తులకు ఉన్న బలహీనత. యవనస్తులు ఎక్కువగా వారు ఇతరులతో ఇస్తారు, కానీ భక్తి కలిగినటువంటి వారి సలహాలు తీసుకోవడానికి, వారికంటే అనుభోజ్యులైనటువంటి వారి సలహా తీసుకోవడానికి, దైవభక్తి గారి సలహా తీసుకోవడానికి ఎక్కువగా విస్మరిస్తూ ఉంటారు. ఇది వారి యొక్క పతనానికి దారితీస్తూ ఉంటుంది. ఇంకా జీవితంలో జరిగేటువంటి మరొకటి విషయం ఏంటంటే, సాధారణంగా చూడండి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆ విషయాల్లో కూడా చెప్పాడు. ఎక్కువగా స్త్రీలు మీరు కనుక ఆలోచించినట్లయితే సలహాలు వినేటప్పుడు, పురుషులు సలహాలు వినేటప్పుడు, కుటుంబాన్ని నడిపించేటప్పుడు ఎవరు సలహా వినాలి అనేటువంటిది కనుక ఆలోచించినట్లయితే ఆ సలహా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సలహా అయి ఉండాలి. సాధారణంగా కొత్తగా వస్తారు కదా, కొత్తగా వివాహం చేసుకొని ఆ కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలకి కొంతమంది స్త్రీలు పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల, అంటే మీరు కనుక ఆలోచించినట్లయితే కొత్తగా వివాహం అయినటువంటి స్త్రీలు అనుభోజ్యులైనటువంటి స్త్రీల యొక్క సలహా కంటే తోటి యవ్వన స్త్రీల యొక్క సలహాని ఎక్కువ తీసుకుంటారట. ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాల పతనానికి గల కారణం ఏంటంటే, భార్యాభర్తల విషయంలో దేవుడు తప్ప మరెవరో ఉండకూడదు. దేవుడు తప్ప మరి ఎవరు ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అలా లేదంటే అన్నయ్యనో తమ్ముడనో, లేదంటే చాలామంది అటువైపు నుంచి మామగారనో అత్తయ్యగారిని బోలు సలహాలు ఇచ్చేస్తుంటారు వివాహం అయినటువంటి వారికి. ఇది చాలా తప్పు. చాలామంది ఏంటంటే అక్కనో తమ్ముడనో వాళ్ళ జీవితాలను వాళ్ళని నడిపించేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వారు దేవుని కొరకు నడిచే విధంగా వారిని దేవుని యొక్క వాక్యంకి అప్పగించవలసినటువంటి వారై ఉన్నారు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యమునకు అప్పగించుట ద్వారానే వారు సన్మార్గంలో నడవలసినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, స్నేహితులు అంటే జీవితంలో ఇంకా సలహాలు అనేటువంటిది ఎక్కడ వింటూ ఉంటామంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, మనం ఆత్మ సంబంధ విషయాల్లో నాన్ క్రిస్టియన్స్ అంటే మనం కనుక ఆలోచించినట్లయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. కొలస్సీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ కనుక చూసినట్లయితే 2వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ఏమన్నాడనంటే 3వ వచనంలో చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందే ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాయి. యేసుక్రీస్తుకు నమ్ముకున్నటువంటి మనం యేసుక్రీస్తుని నమ్ముకోలేనటువంటి వారు సలహా వెంబడిస్తూ ఉంటారు చాలామంది జీవన విధానంలో. యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి జ్ఞానం అంటే విషయం ఏంటంటే, గుడ్డివాడికి త్రోవ చూపడం వంటిదే. యేసుక్రీస్తుని కలిగి ఉండి, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి, దేవుని యొక్క తత్వాన్ని కలిగి ఉండి, చాలాసార్లు చూడండి స్పిరిచువల్ మాస్టర్లో ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది. ఆదివారం ఆరాధనకి మనం దేవుని దగ్గర రావాలి. కానీ అదే లోకస్తుని కనుక మనం సలహా తీసుకున్నాం అనుకోండి, వాడు ఏమంటాడంటే ఒక ఆదివారమే కదా ఏం చేయొచ్చు అంటాడండి, మానేచ్చు అంటాడు. ఆటోమేటిక్గా అంటే అతని సలహాను బట్టి మనం వెళ్తాడు. కనుక ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రైస్తవులకి ఎప్పుడూ కూడా అన్యుల యొక్క సలహాలని వెంబడించకూడదు. అలా వెంబడించే వారు పతనం అయిపోయారు. కనుక మీరు కనుక చూడండి, ఆరాధన విషయంలో ఉన్నాయండి, లేదంటే ఫ్రెండ్షిప్ విషయంలో ఉన్నాయండి, దుష్ట సాంగత్యం ఏమన్నాడండి, మంచి నడవడిని చెరుపునన్నాడు. కనుక చాలా విషయాల్లో చూడండి, మనం ఆదివారం అంతా కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. మన సోమవారం మన చుట్టూ ఎవరుంటారు? అన్యులు ఉంటారు. వీళ్ళ ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం అన్యులతోటి. ఈ అన్యులతో మాట్లాడేటప్పుడు ఏదో సలహాలు ఇచ్చేది. ఎందుకంటే వినడానికి బోల్డ్ సలహాలు ఉంటాయి. ఉచిత సలహాలు అంటే ఎవరెవరు బోల్డ్ సలహాలు ఉంటాయి. మొన్న ఒక ఆయన చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు నాకు ఒక సలహా ఇచ్చాడండి. కట్టేటప్పుడు ఇప్పుడు కట్టగానే 100 సలహాలు వస్తాయని చెప్పాడండి. ఎవరో కొత్తగా ఎక్కడి నుంచి అన్న వచ్చారనుకోండి, దాన్ని చూసి ఏం చేస్తాడు, కొంచెం ఇలా కట్టొచ్చు కదా అంటాడు, ఇలా కట్టొచ్చు కదా. కానీ సలహాకి 1,00,000 రూపాయలకి వచ్చేవద్దండి. ఆ 1,00,000 ఇవ్వడగానే సలహా ఇస్తాడు. కనుక విషయం ఏంటంటే సలహాలు ఇప్పుడు మన జీవితాల్లో కూడా చాలామంది సలహాలు ఇస్తారు. ఎవరికో ఇంట్లో ఏసీ ఉంటుంది, ఆ ఏసీ ఏం చేసేది సలహా ఇస్తాడు. ఏసీకి డబ్బులు ఇస్తాడా? లేదంటే ఏదో పలానా భూమి కొనేచ్చు కదా అంటుంటాడు, కొనడానికి డబ్బులు ఇస్తాడా? లేదంటే జీవన విధానంలో సలహాలు ఇవ్వడానికి చాలా ఉంటాయి. మీరు సలహాలు చాలామంది అప్పులు పోలైపోవడానికి కారణం ఏంటో తెలుసు అంటే ఇతరుల సలహాలు వినడం. అనేక మంది అప్పుల్లో కూరుకుపోవడం గల కారణం ఏంటంటే ఎవరికో ఏదో ఉంది, అది నా ఇంట్లో కూడా వచ్చేయాలి, ఎవరో ఇల్లు కట్టుకున్నారు నేను కూడా అందరికంటే గొప్ప ఇల్లు కట్టాలి, లేదంటే వారి సామర్థ్యాన్ని బట్టి వారు చేసుకున్నారు. కానీ నువ్వు మాత్రం ఏం చేయాలంటే అన్న వస్త్రములు కలిగిన వాడివై నువ్వేం చేయాలి? క్రైస్తవుడు ఎప్పుడు కూడా సంతృప్తిగా తన సామర్థ్యం ఎంతో దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే జీవితాన్ని డిస్టర్బ్ చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నీ యొక్క ధనం ఎంతో, నీ సామర్థ్యం ఎంతో, దాని వైపునే మనం ప్రయాణం చేయాలి తప్ప చాలాసార్లు ఈ ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఇతర సలహాలు అనేటువంటి వినడం వల్ల, ఎందుకంటే లోకాన్ని మనం చూడకూడదు. అందుకే అన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడండి, శరీరాశ, నేత్రాశ, జీవడము. కనుక లోకంలో ఉన్నటువంటి వారు ఏదైతే వెంబడిస్తూ ఉన్నారో చాలాసార్లు ఏంటంటే ఇలా ప్రతి దాన్ని కూడా మన సామర్థ్యం ఏంటి, మనం దేవుని కొరకు ఏ విధంగా నమ్మకంగా ఉండగలం, ఈ విషయాల్లో ఖచ్చితంగా మనం ఉండవలసినటువంటి వస్తుంది. ఎందుకనంటే చాలామంది జీవన విధాలు, నేను ఇందాక చెప్పాను, యవనస్తులకి సలహాను బట్టి చెడిపోవచ్చు, లేదంటే కొత్తగా వివాహం అయినటువంటి వారు నూతనంగా వచ్చేటువంటి సహవాసాలను బట్టి వారు కోల్పోవచ్చు. మూడోది ఏంటంటే ఫ్రెండ్స్, అంటే దేవుని యొక్క విషయాల్లో మనము అన్యుల యొక్క సలహాలు, అంటే నేను ఆర్థిక పరమైనటువంటి సలహాలు కానీ లేదంటే ఆత్మ సంబంధమైన సలహాలు కానీ ఇవేమన్నప్పటికీ మన జీవితాల మీద ప్రభావితం చేయనివ్వకూడదు. ఒకటే సలహా వినాలా అక్కర్లేదంటే సలహా ఖచ్చితంగా వినాలి, కానీ ఆ సలహా దేవుని యొక్క వాక్యానికి అనుగుణమైనదై ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం ఉన్నాం. ఏమన్నానంటే ఒక సంగతి మాత్రం మనకి
ప్రత్యేకంగా చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే ఇక్కడ కొన్ని వచనాలు మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకది ఎక్కడ దారితీస్తుందండి? మరణానికి దారితీస్తుంది. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో మంచి సలహా మనం వెంబడించాలని ఇంకో వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనంలో కూడా మాట ఉంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకునుట ఎవరి వశంలో లేదు? నరుల వశములో. అంటే మన మార్గాన్ని ఏర్పరచుకుంటే మన వశంలో ఉందని మనం నమ్ముతాం. కొంతమంది అంటుంటారు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండి వేసుకున్న ప్లాన్ల వల్లే మనం నాశనం అయిపోతూ ఉంటాం. చాలామంది అంటారు, నీ మీద నీకేముండాలి? నమ్మకం ఉండాలి. కాబట్టి నీ మనసు మీద, కాబట్టి క్రైస్తవుడికి నీ మీద కంటే దేవుని మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. మనం ఎందుకంటే మనం దేవుణ్ణి జ్ఞానాన్ని బట్టి నడవగలగాలి. కానీ ఇక్కడ ఏంటంటే తమ మార్గమును ఏర్పరచుకుంటే ఎవరి వశంలో లేదు? అది నరుల వశంలో లేదు. లేదంటే నువ్వు కూర్చొని ఏది ఆలోచిస్తావో దాని ప్రకారంగా వెళ్ళడం లేదు. ఎందుకనంటే అది దేవుని యొక్క వశంలో. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడే తన జ్ఞానం ద్వారా మన జీవితాన్ని నడిపించాలి. ఎందుకంటే మానవుడు మొదటి నుంచి కూడా మనం ఆలోచించినట్లయితే అనేక మంది దేవుని గురించి ఆలోచించేటువంటి విషయాల్లో ఇక్కడ వారు చేసినటువంటి విషయం ఏంటంటే, వారు దేవుని కొరకు ఈ విధంగా బ్రతకాలనేటువంటి జ్ఞానాన్ని, అంటే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి నడిపించాడు. మీరు కనుక చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు కనుక చూసినట్లయితే మొట్టమొదటి నుంచి కూడా ఆది కాండంలో మీరు చూస్తూ ఉంటారు. ఆది కాండం అబ్రహాము దగ్గర నుంచి కూడా చూడండి. అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుని సలహాలను బట్టి ముందుకెళ్ళాడు. ఎవరిని అడిగేవాడు అండి? ఎప్పుడైనా సరే దేవుణ్ణి అడిగేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? వారిని ఎవరిని అడగమని ఉందండి? అతడు దేవుణ్ణి అడగాలని ఉందండి. కనుక దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి సలహా చాలా ఉన్నతమైనటువంటి. తర్వాత మీరు కనుక ఆలోచించినట్లయితే అనేకమైనటువంటి తరాలు నాశనం అయిపోవడం గల కారణం కూడా ఏంటంటే, భవిష్యత్తు జనరేషన్కి మీరు గమనించండి. ఇప్పుడు చాలామందికి ఒక భయం ఉంటుంది, మా దినాలంకి అయిపోతున్నాయి అనేటువంటి భయం. కానీ నెక్స్ట్ జనరేషన్, వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? నెక్స్ట్ తరానికి ఏమి ఇవ్వగలం? వచ్చే తరం దగ్గర ఎలాంటి మార్గాన్ని నువ్వు ఉంచావు? చనిపోయిన తర్వాత మన గురించి మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. దైవభక్తి గలవాడిగా, దేవుని వెంబడించేటువంటి వారిగా ఉండాలంటే, ఎందుకంటే ఇక్కడ ఒక విషయం జరిగిందండి బైబిల్ గ్రంథంలో. వీళ్ళు ఏం చేశారంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూడొచ్చు ఇదే విషయాన్ని. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక విషయం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట ఉందండి. 6వ వచనంలో చూడండి, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరుచుకుంటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాని ఏం చేశారండి? సేవించారు. ప్రజలు యెహోవాని సేవించారు. ఎవరి దినాల తర్వాత? యెహోషువ దినాల తర్వాత. అంటే యెహోషువ ఎలాంటి ఫౌండేషన్ వేసాడో చూడండి. మీకు అందరికీ తెలుసు యెహోషువ ఏమన్నాడనంటే, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా ఉన్నాడు. ఈ ఫౌండేషన్ వేసి వెళ్ళాడు ఆయన. కనుక ఆ తర్వాత అందరూ కూడా ఎవరిని సేవిస్తున్నారు? యెహోవాను సేవించి వచ్చింది. కానీ విత్తిన కొన్ని సంవత్సరాల్లో ఇశ్రాయేల్ ఎలాంటి మార్పు వచ్చిందో చూడండి. ఇశ్రాయేల్ ఎలాంటి మార్పు వచ్చిందంటే 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఏమైందో.
ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు ఏం చేయబడ్డారండి? చేర్చబడిరి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా. అంటే ప్రాబ్లం ఎక్కడ జరిగింది? యెహోషువ తర్వాత ఉన్నటువంటి జనరేషన్ దేవుని సేవించారు, వారి పితరులు దేవుని సేవించారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి విషయం ఏంటంటే ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యం ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది? నెక్స్ట్ తరానికి అడ్వైస్ ఇవ్వడంలో వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు యెహోవాని సేవించారు కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించలేదు. చాలామంది ఆలోచించేటువంటి సంగతిని వారు ఆలోచించలేకపోయారు. కనుక వీరు ఏం చేశారంటే యెహోవాని వాళ్ళు ఏం చేశారు? 11వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా కొనేటి కీడు చేసి ఐగుప్తు నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను ఇక్కడ స్టార్ట్ అయింది మాట అండి. అండ్ మధ్యలో ఎక్కడ జరిగింది? కనుక ఇప్పుడు పిల్లల విషయంలో కూడా బాలు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? దాని నెక్స్ట్ తరం ఏంటి అనేటువంటిది బాలు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పించాలి. అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే దైవికంగా ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా దైవ సంబంధమైనటువంటి సలహాలు ఇవ్వాలి. వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు చాలామంది చూడండి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఒక ఆయన చాలా 8 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఏమైపోయాడండి? రాసిపోయాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో చాలామంది చూడండి హన్నా ఏం తెలియజేసింది? ఎక్కడ తీసుకెళ్ళి పెట్టింది? అక్కడ పెట్టేసింది ఆమె తీసుకెళ్ళి. సమూయేలు గొప్పవాడయ్యాడు. కానీ సమూయేలు యొక్క పిల్లలు ఏమయ్యారు? ఎంత బాధ చూడండి సమూయేలుకి దాని జీవితంలో. ఏలీ చాలా గొప్పవాడు కానీ ఏలీ కుమారులు. సమూయేలు చాలా గొప్ప సేవకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. గొప్ప గొప్ప కుటుంబంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే వారి జీవితాలు ఎంత కృంగిపోయి ఉంటాయి చూడండి. ఉన్నాయి పాపం చాలామంది. ఈరోజు అనేక మంది చాలామంది బాధపడే విషయం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసం చాలా ఆవేదనతో ఏడుస్తూ కన్నీళ్ళు ఇడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సమూయేలు ఎంత గొప్పగా ఒక న్యాయాధిపతిగా ప్రవక్తగా ఏం చేశాడండి? మళ్ళా ఇంకా ప్రధాన యాజకుడిగా 3 పాత్రలో పోషించాడు ఆయన. కానీ సమూయేలు యొక్క కుమారుల విషయంలో దేవుడు చాలా. అలాగనే ఏలీ ఎంత గొప్ప పరిచయం చేశాడో ఆ ఏలీ తర్వాత ఇదంతా గ్యాప్ వచ్చింది చూడండి. దాన్ని బట్టి ఏలీ కూడా ప్రాణాలు దేవసిన పరిస్థితి వచ్చింది. ఏలీ కూడా ఏమైంది? ఏలీ చివరికి ఏమీ చేయలేక ఒక మాట అన్నాడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు సమూయేలుతో మాట్లాడుతుంటే అప్పుడు మీరు కనుక చూసినట్లయితే సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడంటే మొత్తం ఏలీ కుటుంబానికి ఉన్నటువంటి నష్టాన్ని అంతటినీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు కనుక ఆలోచించినట్లయితే అక్కడ ఏలీ అడిగాడు, యెహోవా ఏమి సెలవు ఇచ్చి ఉన్నాడో అదంతా నాకు చెప్పమంటే మొత్తం అంతా చెప్పాడు. కానీ ఏలీ చివరికి ఏమీ చేయలేక యెహోవా తన చిత్తానుసారంగా జరిగించును గాక అన్నట్టు వెనక్క పడిపోయి మెడగిరిగి ఏమైపోయాడండి ఏలీ? వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పిల్లలు కదా అని చెప్పి వారిని దైవభక్తికి దూరం చేయకండి. సండే స్కూల్కి పంపించడం ఎంత అత్యవసరమో అనేటువంటి గుర్తించాలి ప్రతి తల్లిదండ్రులు. తర్వాత భౌతిక సంబంధమైనవి మాత్రమే కాదు, ఆత్మ సంబంధం విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి తల్లిదండ్రులు. సాధారణంగా తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉండే బాధ్యతలు ఏమేమి ఉంటాయి? వారిని చదివించడము సాధారణంగా అందరూ చేసేటువంటి బాధ్యత. చదివించడము, వారిని గొప్ప చేయడము, వారిని ఏదో విధంగా ఆన్ చేయడం, ఇవన్నీ కూడా దినచర్యలో ఉండేటువంటి భాగం. కానీ ఒక మాట కూడా చెప్పాడు, తండ్రులారా, ఎఫెసీపతిలో చెప్పాడు, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను. ఒక విషయం ఏంటో తెలుసండి,
తల్లిదండ్రులు నిజంగా ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచితే సండే స్కూల్ అవసరం లేదు. ఈరోజు అది చేయట్లేదు కాబట్టి సండే స్కూల్స్ వచ్చాయి. తల్లిదండ్రులు పిల్లలను కూర్చొని హోంవర్క్ చేయిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి అన్నీ చేయిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు ఫీజులు కడుతున్నారు. కానీ అసలైన డ్యూటీ మర్చిపోతున్నారు. అసలైన డ్యూటీ ఏంటంటే మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని ఏం చేయమన్నాడండి? పెంచండి. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచడానికి టైం తీసుకుంటున్నాం. వాళ్ళ పట్ల ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, వారితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం మనం నిజంగా. కనుక పిల్లలు సాధారణంగా చూసినట్లయితే కుటుంబంలో పిల్లలకి ఎలాంటి వాతావరణాన్ని, ఎందుకంటే వారు ఆ సలహాలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. చాలా నియమ నిబంధనల్లో మీరు కనుక ఆలోచించినట్లయితే యెహోషువ అనేటువంటి మాట ఏంటంటే, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. నోవా కుటుంబాన్ని మీరు చూసుకోండి. వారు నోవా కుటుంబం అంతా కలిపి ఏం కట్టారండి? వాట కట్టారు. మీరు గమనించండి, నోవా కుటుంబానికి ఎవరూ సాయం చేయలేదండి. మీరు ఆ తరంలో ఉన్న నోవా. మీరు అనుకోవచ్చు లోకం అంతా వెళ్ళిపోతుందని చెప్పి నోవా కుమారులు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుద్ది? కానీ వారు వెళ్ళలేదు, తండ్రి బాటలో వారు నడిచారు. నోవాహు ఓడ కడుతున్నప్పుడు ఆ 8 మంది ఏం చేశారండి? నోవాహుతో కలిపి 8 మంది ఆ ఓడలోని ప్రయాణం చేశారు. ఈ లోకంతో పరిగెట్టలేదు వాళ్ళు. ఎవరితో ఉన్నారు? దేవునితో ఉన్నారు. కనుక ఈ లోకముతో మనం పరిగెట్టడం కాదు, కానీ దేవునితో మనం కలిసి నడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మన యొక్క సాధారణంగా చూడండి, చాలామంది తమ పిల్లల విషయంలో వారికి ఎలాంటి స్నేహితులు ఉన్నారనేటువంటి సంగతి గుర్తించడం. మా ఊడికి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకుంటారు అంతే, కానీ అది ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్లో చూసుకోవాలి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్, ఎలాంటి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ. చాలామంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధమైన యవనస్తులతో కలిసి ఉండడం కంటే భౌతిక సంబంధమైన యవనస్తులతో ఎక్కువ కలిసి ఉండడం వల్ల దుష్ట సాంగత్యం మంచి నడవండి ఏం చేస్తుంది? వెళ్తుంది. ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి యవనస్తులు ఉన్నారు, సోమవారం నుంచి శనివారం వరకు ఈ లోకంతో సాంగత్యం చేసే యవనస్తులు ఉన్నారని అనుకోండి. ఈ రోజున ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి? వీఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దెమ్. వారి పట్ల సరైనటువంటి విషయం ఏంటంటే, మన వాళ్ళకి ఆలోచించినట్లయితే ఇక్కడ రెహబాము డౌన్ఫాల్ అదే. తాను తోటి యవనస్తుల సలహాను ఏం చేశాడండి? అనుసరించాడు. ఒక విషయం, మన జీవితాల మీద మీరు గమనించినట్లు అత్యధికంగా ప్రభావం చూపించేది సహవాసమే, ఫెలోషిప్. గొప్ప గొప్ప వారందరూ కూడా పడిపోయింది ఎక్కడంటే సహవాసాల దగ్గరే పడిపోయారు. గొప్పగా ఎదిగారంటే వారు సహవాసాల దగ్గర ఎదిగారు. తిమోతి అంతటి వాడు అవడానికి కారణం దేవుని కృపను బట్టి. తిమోతి ఎవరితో ఉన్నాడు? తిమోతి వయసు పెద్ద, పౌలు గారి వయసు పెద్దదా? ఇట్టే చెప్పేచ్చు, పౌలు గారు పెద్ద ఆయన. తిమోతి ఎవరితో ఉన్నాడు? తోటి యవనస్తులతో లేడు. పౌలు వెంట ప్రయాణం చేస్తున్నాడు, పౌలుతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కనుక చివరికి తిమోతి పేరు లిఖించబడింది. అతనికి ప్రత్యేకంగా 2 పత్రికలు రాసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో పర్సనల్గా రాశాడంటే మీరు ఆలోచించండి. ఈనాటి సంఘాల్లో యవనస్తులు కానీ లేదా ప్రతి సంఘంలో కూడా ఇప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, సంఘాలు ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు కానీ పురుషులు తక్కువ ఉంటారు. రెండో విషయం ఏంటంటే, సంఘంలో యవనస్తులు మీరు కనుక ఆలోచిస్తే చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటి? ఒక విషయం ఏంటంటే, యవనస్తులు సంఘమునకు వెన్నెముక లాంటివారు. తిమోతిని అందుకే తిమోతి చూడండి ఎంత మంచి విషయాల్లో వెంబడించాడో చూడండి. వెంబడించుటకు సరైన సలహా ఇచ్చేవాడు ఉండాలి. తిమోతి ఎవరిని వెంబడిస్తున్నాడంటే, ఎవరిని వెంబడించమని చెప్పాడో చూడండి ఒకసారి మీరు కనుక చూసినట్లయితే, ఇది యవనస్తులకే కాదు మనము ఇతరులను కూడా వెంబడించేటప్పుడు ఎలాంటి వారితో సహవాసం చేయాలనేటువంటి సంగతి మనం చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలు పౌలు గారు రాస్తున్నారు. ఏమంటున్నాడంటే అక్కడ ఆయన 2వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వచనం,
ఎన్నే ఎంబ్రే అని వారు మోషేని ఏం చేశారండి? ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులే సత్యమును ఏం చేస్తారండి? సత్యమును ఎదిరిస్తారు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడు కనుక వీరిక ముందుకు సాగరు. ఇప్పుడు తిమోతి గురించి రాస్తున్నాడు చూడండి. ఏమి రాశాడు? 10వ వచనం. తిమోతి గురించి ఏమని మాట రాశాడో చూడండి. ఏమన్నాడో చూడండి. అయితే నీవు నా బోధను ఏంటండి? నా బోధనే. రెండోది నా ప్రవర్తనను. మూడోది నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకియ, ఇకోనియ, లుస్త్ర అనే పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడివే నన్ను వెంబడించావు. తిమోతి ఎందుకు వెంబడించాడు పౌల్ని? ఎలాంటి వాడిని వెంబడించాడు? ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ విషయంలో, యవనస్తుల విషయంలో, యవనస్తులు ఎక్కువగా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే యాషోవులా బ్రతికి యాకోబులా చనిపోవాలనుకుంటారు. అది సాధ్యపడుతుంది. యాషోవులా బ్రతికి చివరికి యాకోబులా ముగించాలనుకుంటారు. అవునండి. చాలా ఇప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలు చూడండి. అలాగనే మనం కూడా మన జీవితాల్లో, నేను ఇందాక నుంచి యవనస్తుల గురించి మాట్లాడుతానని చెప్పి వాళ్ళకే అనుకోకండి, మనం కూడా యాసోవులా బ్రతికి యాకోబులా చనిపోదాం అనేటువంటి భ్రమలో ఉండకండి. యాసోవు ఏం చేశాడు? తన జీవితంలో ఒక చిక్కిడిగా కూర కొరకు ఏమమ్మేసుకున్నాడండి? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. అంటే పర సంబంధమైన విషయాల్ని పక్కన పెట్టి భూ సంబంధం అంటే తాత్కాలికమైనటువంటి విషయాలు, ఈ భూమి మీద ఉన్నాయంటే తాత్కాలికమైన విషయాలు. మీరు ఏదంటే తీసుకోండి, మీరు గొప్పగా ఎన్నంటే చెప్పండి, అవన్నీ ప్రభు రాకలో పోతాయి. ఈ ఆత్మ సంబంధ విషయాల కొరకు అవసరమైతే భూ సంబంధ విషయాలు వదిలేసుకున్నా పర్లేదు. ఆ జ్యేష్ఠ తక్కువ చిక్కిడిగా కొరకు వదిలేసుకోపోయాడా? వదులుకొని అన్నాడు. ఖచ్చితంగా అదే పట్టుకొని ఉన్నాడు. కానీ అతని జీవితం ఏంటో మీరు చరిత్రలో చూస్తున్నారు. ఆయన గురించి మాట్లాడేటండి. కనుక ఈ లోకం అనేటువంటిది, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం విషయంలో తన సలహా ఆ టయానికి ఏమనుకున్నాడు? నిజంగా యాషోవు ఏం ఆలోచించాడంటే భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. ఆ టయానికి అతను కడుపు నిండిపోవచ్చు ఆలోనుకున్నాడు అంతే. చాలాసార్లు మనం ఈ టయానికి పని అయిపోతే బాగున్నాం, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనం చూసినటువంటి అవసరం లేదనేటువంటి భ్రమలో బ్రతకూడదు. ఇప్పుడు కఠినంగా ఉన్న భవిష్యత్తును చక్కగా చెక్కుకోవాల్సినటువంటి వారం ఆయన. అందుకే మనం మొన్న శుక్రవారం కీర్తనలో కూడా పాట పాడారు, శిల్పి చేతిలో ఎలాంటి వాడిని నేను అనుక్షణము నన్ను చెక్కబడాలి. మనం అనుక్షణము నన్ను చెక్కు మన పాటలు పాడుతూ ఉన్నాం మనం. కాబట్టి ఆయన చేత చెక్కబడినటువంటి శిల్పం వల్లే మనం దేవుని ముందు నిలబడాలి. ఆయన చేత చెక్కబడాలి. మన జీవితాలు చెక్కబడాలి ఆయన చేత. ఎంతవరకు చెక్కుతావు అంటే నువ్వు ఏమి చెక్కినా చెక్కేటప్పుడు ఆ ఉలి దెబ్బలు తట్టుకున్నటువంటి శిల్పమే గొప్ప శిల్పంగా తయారవుతూ ఉంటుంది. అలాగనే దేవుడి గురించి కూడా ఒక మాట ఉంది ఏంటంటే, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, మీరు కుమారులు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? శిక్షిస్తున్నాను. శిక్షా ఫలము కలుగుటకే అని అన్నాడండి. శిక్షకు ఏముంది? గొప్ప ఫలము. ఎన్నో విషయాల్లో మీరు యోసేపుని తీసుకోండి, లేదంటే గొప్ప గొప్ప భవిష్యత్తులో మీరు కనుక ఆలోచించినట్లయితే బైబిల్లో అన్నాడండి, చాలాసార్లు మన జీవితాల్లో దావీదును దేవుడు చెక్కాడు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చెక్కాడు. ఎలా చెక్కాడు? అలాగనే మీరు కనుక ఆలోచించినట్లయితే చాలామంది భక్తుల జీవితాల్లో యోసేపు ఆయన చెక్కాడు. ఇలా చెక్కుతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఉన్న అవిధేయత అంతా పోతూ ఉంటుంది. పేతురును కూడా యేసుప్రభు చెక్కాడు. పేతురుతో మాట అంటున్నాడు యేసుప్రభు. ఏమంటున్నాడంటే, పేతురు సాతాను నిన్ను ఎప్పుడో ఏం చేశాడు? చాలా అనుకున్నాడు.
కానీ నా తండ్రిని నేను ఏం చేశాను? వేడుకున్నా. పేతురు కూడా చాలా విషయాల్లో ప్రభు చేత చెక్కబడినటువంటి వాడు, చెక్కబడ్డాడు. తన జీవితంలో చూడండి, ఆయన చాలా మొట్టమొదటిలో చాలా ఆవేశపడి ఏం చేశాడనంటే చెవి కూడా ఏం చేశాడండి? నరికేశాడు. చెవి నరికేశాడు. కానీ యేసు ప్రభు వెంటనే గద్దించాడు పేతురుని. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు కనుక ఆలోచించినట్లయితే ఒకానొక సందర్భంలో పేతురు ఏమన్నాడనంటే, ఎవరు వదిలేసినా నేను నిన్ను వదలను అన్నాడు. అయితే అపాయం వచ్చేటప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ పేతురికి ఎప్పుడైతే అబద్ధం ఆడాడో దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలో వచ్చింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మన జీవితాల్లో అడుగడుగునా ఉండాలి. అలా లేకపోతే మనం రక్షణార్థమైన మారు మనసును దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఈ దుఃఖాన్ని దేవుడే మనలో పుట్టించాలి. దావీదుకి చాలా దుఃఖం వచ్చింది. ఎవరు పుట్టించారు? ఇది దేవుడు వదిలేసి ఉంటే దావీదు అలా వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ దేవుడు ఎంటర్ అయిపోయాడు. క్రీస్తునందు చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, క్రీస్తునందు ఉన్నటువంటి వారు పాపం చేస్తున్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఒకవేళ పాపం చేసినా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నిజంగా వారు వాక్యాల్లో పెడితే పుట్టించి మరలా రక్షణార్థమైన మారు మనసును కలగజేయడానికి దేవుడు సమర్థుడు. అప్పుడు మనం లోబడాలి ఆ వాక్యాన్ని. ఆయన చెప్తూనే ఉంటాడు. చూడండి, నిజంగా దావీదు ఆ పాఠాలు నేర్చుకున్నాడు. ఏమేం కోల్పోయాడు తన జీవితంలో? దుఃఖం ఉంది అతనికి. ఒక విషయం ఏంటో తెలుసండి, ప్రభు వల్ల శ్రమపరచబడ్డం ధన్యతే. పాపం చేసినప్పుడు మీరు కనుక చూడండి, కుమారుణ్ణి ఏం చేశాడండి? ఆయన కోల్పోయాడు. తల్లిదండ్రుల కంటే పిల్లల ముందు చనిపోతే ఆ దుఃఖం ఎలాంటిదో ప్రతి తల్లిదండ్రులకి కూడా తెలిసినటువంటి దుఃఖం అది. అలాంటి జీవితం అంతా చూడవలసి వచ్చింది అతని దుఃఖాన్ని. రెండో విషయం ఏంటంటే, ఇది మొదలుకొని నీ యొక్క కుటుంబంలో ఖడ్గమే బయలుదేరుతాను. ఆ పాఠాలను బట్టి దేవుడి మీద తిరగబడకుండా దేవునికి లోబడుతూనే వచ్చాడు. చివరికి దావీదు దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. అందుకే ఆయన రాయించాడు చాలా విషయాలు. దేవుడు ఎప్పుడైతే నాతాను వచ్చి చెప్పాడో ఆ సలహాని వెంటనే ఏం చేశాడండి? తీసుకున్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా ఎప్పుడూ కూడా వాక్యం ముందు మనం ఉండేటప్పుడు, నన్ను ఆ వాక్యం ద్వారా చెక్కుము, నీ యొక్క వాక్య సలహాను, ఎందుకంటే దేవుని యొక్క సలహాలు నేను వెంబడిస్తాను, దేవుని యొక్క సలహాల ప్రకారంగా నేను నడుస్తాను. ఎందుకంటే జ్ఞానవంతుడు విని పాండిత్యం ఏం చేసుకుంటాడంటండి? వృద్ధి చేసుకున్నాడు. ఇంకో మాట కూడా ఉంది, ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరం. ఆలోచనకర్తలు ఉండుట. అందుకే చివరికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మీదకి ఆలోచనకర్తగా వచ్చినటువంటి వాడు ఎవరండి? యేసుక్రీస్తు. మన జీవితాల్ని భూ సంబంధమైన ఆలోచనల వైపు నుంచి ఆత్మ సంబంధమైన ఆలోచనల వైపు తిప్పి గొప్ప ఆలోచనకర్తగా ప్రపంచానికి ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చేటువంటి గొప్ప ఆలోచనలు బట్టి మన జీవితాన్ని నడిపించుకుంటూ దైవికమైన ఆలోచనలు ఇతరులు చెప్తున్నప్పుడు ఆ దైవికమైన ఆలోచనలో నడుస్తూ దేవుని కొరకు మనం ఎదగవలసినటువంటి వారమే ఉన్నాం. ఎప్పుడన్నా సరే దేవుని మీద చాలాసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు చాలామంది దేవుని మీద నిందేయడానికి చూస్తూ ఉంటారు. చాలాసార్లు దేవుని మీద నిందేయడానికంటే ముందుగా మన జీవితాలను ఒకసారి చూసుకోవాలి. మోకాళ్ళేసి దేవుడి మీద నింద. చాలామంది ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే దేవుని మీద ఏం చేస్తుంటారండి? వేస్తూ ఉంటారు. అలా జరగడానికి లేదు. దేవుడు అన్యాయం చేయుట, యోబు గ్రంథాలను అన్యాయం చేయడం అసంభవం. ఒక అవనస్తుడు మొన్న ఒక ప్రశ్న అడుగుతున్నాడండి, దేవుణ్ణి నమ్మనండి, నేను దేవుణ్ణి నమ్మనండి, నేను నాస్తికుడినండి అని చెప్పి అంటున్నాడు. ఎక్కడో ఏదో ఆపద జరిగింది. ఆపద జరిగినంటే మళ్ళీ ప్రశ్న వేసాడు, దేవుడు ఉంటే అలాంటి ఆపద ఎందుకు జరుగుతుంది అన్నాను. నేను ఒకటే అన్నాను, నువ్వు ఇందాక ఎవరు లేడని నమ్మావు? దేవుడు లేడని నమ్మావు. ఇప్పుడు మరి ఆ అపాయాన్ని ఎవరి మీద పెట్టావు? దేవుడి మీద పెట్టావు. నీకు నువ్వే చెప్తున్నావు దేవుడు ఉన్నాడని. ఇందాక ఎవరు లేరని నమ్మావు నువ్వు? దేవుడు లేడన్నప్పుడు మరి అపాయం జరుగుతున్నప్పుడు దేవుడి మీద పెట్టినప్పుడు మరి లేని ఆయన మీద బ్లేమ్ చేయొచ్చా? అంటే ఇండైరెక్ట్గా నువ్వే చెప్తున్నావు దేవుడు ఉన్నాడని. అవునా కదండి? కనుక దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో
అనుకుంటారంట. కాబట్టి మన యొక్క దైవానుసంధమైనటువంటి విషయాల్లో చాలా క్షుణ్ణంగా దేవుడు యోబే మీరు కనుక ఆలోచిస్తే యోబు లాంటి గొప్ప భక్తుడే, ఎంతో చక్కగా యథార్థంగా ఉన్నటువంటి భక్తుడే తన యొక్క జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం ఏం చేసినవాడు, విసర్జించినవాడు. అలాంటి వ్యక్తికి ఒకేసారి శ్రమలు వచ్చేసిన తర్వాత ఆ శ్రమల్లో అతను అనుకున్నటువంటి ఒక విషయం ఏంటో తెలుసండి. ఆ శ్రమల్లో అతను అనుకున్నటువంటి విషయం, అతను తనకు తానే ఏం చేశాడు, తగ్గించుకోవడానికి అవకాశం దొరికింది. అంతవరకు కూడా చాలా సందర్భాల్లో అన్నాడండి, ఏమన్నాడంటే దేవుడు ఇదంతా ఏదో అన్యాయంగా నన్ను ఏం చేస్తున్నాడు యోబు తన యొక్క బోధనలో మీరు చదవండి. కానీ అలాంటి యోబు చివరికి ఏం చేశాడంటే మీరు కనుక చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చూడండి, ఆయన దేవుని సలహాను విన్నాడు. యోబు గ్రంథం చివరిలో మీరు కనుక చూసినట్లయితే అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడో చూడండి. 42వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అప్పుడు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేనే. ఎప్పుడు తెలుసుకున్నాడండి? నేను ఇప్పుడు తెలుసుకుంటేనే జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేనివాడైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడేశాడంటాడు యోబు. యోబుకి ఏం లేదని ఒప్పుకుంటున్నాడు. మన గురించి మనం ఎలా ఫీల్ అవుతాం, మన గురించి మనం ఇచ్చుకునే రిపోర్ట్ ఏంటండి? మనకు అర్థమవుతున్న విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా దేవుని విషయాలు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు, ఏమంటాడో చూడండి. నేను మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటేనే, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను ఆశ్రయించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నాను? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను. అసలు యోబు ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఎందుకు అసహించుకున్నాడు తాను? ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? మీరు బాగా ఆలోచించండి. యోబు ఇక్కడ ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడంటే దేవుని సంగతులు తెలియకుండా ఈ శ్రమలు పడేటువంటి కాలంలో చాలాసార్లు శ్రమల్లో బాగా నలిగిపోతున్నారు అనుకోండి, అప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్ దేవునికి వేసేయాలనిపిస్తుంది చాలామంది, దేవుని సంకల్పం అర్థం కాకుండా. ఇప్పుడు యోబుకి అర్థమైంది, నేను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి బూడిదలోను అందులో కూర్చొని నన్ను నేను ఏం చేసుకుంటున్నాను అన్నాడండి. యోబే తన జీవితాన్ని తను అసహించుకుంటే మన జీవితాన్ని మనం ప్రతిరోజు అసహించుకోవడంలో గొప్ప ఏముంది? ముందు మనం మన జీవితాలను మనం అసహించుకొని బ్రతుకుతున్నామా దేవునిలో, ప్రార్థనలో? ఈ భూమి మీద ఎప్పుడు ఎదుటోడిని అసహించుకుంటూ మనల గురించి మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మనల్ని మనం అసహించుకుంటూ ప్రతిరోజు పశ్చాత్తాపడుతూ దేవుని కొరకు బ్రతుకుట అత్యంత ముఖ్యమైనటువంటి. కనుక యోబు తన్ను తాను అసహించుకున్నాడు. తన్ను తాను ఎవరు అసహించుకున్నారండి? తన్ను తానే అసహించుకొని దేవుని కొరకు సాగిలపడి బ్రతికాడు. అందుకే యోబు, నా సేవకుడైన యోబు యుక్తమైంది పలికాడు అన్నాడు. ఏం పలికాడండి? యుక్తమైంది పలికాడు. మన జీవితాల్లో మళ్ళా మనము అసహించుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన ఎదుట దీనుడిగా ప్రవర్తించుటే ఆయన మనల్ని కోరుతున్నాడు. ఎట్టి వాటిలో నేనేం చేస్తాను అన్నాడండి, ఆనందిస్తాను నేను. కాబట్టి దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుటే అన్నాడు. కనుక దేవుని యొక్క సలహాలు, వైద్యుల యొక్క సలహాలు, అది ఆత్మ సంబంధమైన సలహాలతో మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా నిర్మించుకుంటే మన ముందు ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అని మనం గుర్తెరిగి ఈ యొక్క కార్యముల్లో దేవుని యొక్క నడిపింపును మనం వెంబడించుటకు ఆయన కృప, ఆయన యొక్క దయ మనలను ప్రేమించి ముందుకు నడిపించలాగా మనం ప్రార్థన చేద్దాం. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా